ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ మీ నవ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను 2 days బ్యాక్ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా రిగార్డింగ్ శ్రీమంతాలు అని చెప్పేసి. సో ఆ రోజైతే వచ్చేసిందనమాట. నేను ఆ సామూహిక శ్రీమంతాలు చూసి ఎంజాయ్ చేయాలని, వాళ్ళని దీవించాలని అయితే నేనైతే వచ్చేసాను. నాతో పాటు మీరు కూడా చూస్తారని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. లాస్ట్ టైం ఇలా సామూహిక శ్రీమంతాలు కండక్ట్ చేసినప్పుడు కోలాటం దగ్గర చాలామంది వచ్చేసి అంత గజిబిజిగా ఉందని చెప్పేసి ఈసారి ఆంటీ ఏం చేశారంటే ఒక 10 members నేమ్స్ తీసుకున్నారు. సో అందులో నేను కూడా నేమ్ ఇచ్చాను అనమాట. నాకు యాక్చువల్గా ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్. సో అందుకే నేమ్ ఇచ్చాను. సో ఈ 30 మంది శ్రీమంతాలు చేసుకుంటున్నారు కదా, వాళ్ళందరికీ సారిగా మనము కొన్ని రకాల స్వీట్స్ అయితే పెడతాం కదా. సో ఈ ప్లేట్ డెకరేషన్స్ అన్నీ వనమా మమతా డెకరేషన్స్ వాళ్ళు అయితే చేశారనమాట, స్పాన్సర్ చేశారు. ఇందులో అంటే మన ఆడవాళ్ళకి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో అన్నీ ఇందులో వాళ్ళు అరేంజ్ చేశారనమాట. 5 రకాల స్వీట్స్, ఫ్రూట్స్, మనం లేచిన దగ్గర నుంచి లైక్ బ్రష్ కానీ, మెహందీ, నెయిల్ పాలిష్, టిక్లీస్ అండ్ అలాగే పసుపు, కుంకుమ బెరని అన్నీ కలిపి ఇందులో అరేంజ్ చేశారనమాట. ఎంత క్యూట్గా డెకరేషన్ అయితే చేశారో. కానీ ఇలా ఫ్రీగా సర్వీస్ చేయడం అనేది చాలా తక్కువ మంది చేస్తారు కదా, నాకైతే చాలా గ్రేట్ అనిపించింది. మేము ఒక 10 members నేమ్స్ ఇచ్చామని చెప్పాం కదా. సో వాళ్ళే అనమాట వీళ్ళందరూ. నాతో పాటు వాళ్ళందరూ కూడా వచ్చారు. యాక్చువల్గా ఫస్ట్ చూడగానే ఎవరు లేకపోయేసరికి నేనే ఫస్ట్ వచ్చానేమో అనుకున్నాను. బట్ వాళ్ళందరూ కింద కూర్చొని ఆల్రెడీ వర్క్స్ కూడా స్టార్ట్ చేసేస్తున్నారు. అప్పుడు అర్థమైంది నేనే లేట్గా వచ్చానని. సో వాళ్ళందరూ కూడా ఆంటీకి అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నారు. ఎందుకంటే సామూహిక శ్రీమంతాలు అంటే చిన్న పని కాదు కదా, చాలా పెద్ద కష్టం ఉంటుంది దాని వెనుక. సో అందరి చేయి ఉంటేనే అది సక్సెస్ఫుల్గా జరుగుతుంది. సో అందరూ ముత్తైదువులు వస్తారు కాబట్టి వాళ్ళందరికీ పసుపు రాసే కార్యక్రమం కూడా ఆంటీ అయితే అరేంజ్ చేశారనమాట. సో ఆమె అయితే ఓన్లీ ఇలా పసుపు రాయడానికే వచ్చిందనమాట. ఒక మనిషిని అయితే పెట్టారు. బికాజ్ ఎవరి పనుల్లో వాళ్ళు, ఎవరి వీడియోస్లో వాళ్ళు బిజీగా ఉంటారు కదా. ఇక చిన్నగా శ్రీమంతం చేసుకునే ఆడవాళ్ళందరూ కూడా వస్తున్నారనమాట. వాళ్ళందరికీ ఈ ఆంటీ అండ్ అంకుల్ తల్లిదండ్రుల స్థానంలో ఉండి వాళ్ళకి కుంకుమ పెట్టి చీరలు అయితే ప్రజెంట్ చేస్తున్నారు. ఈ చీరలు కూడా స్వర్ణకంచి వాళ్ళైతే స్పాన్సర్ చేశారనమాట. ఆ 30 members సేమ్ శారీస్ అయితే ఇచ్చారు. ఆంటీ అడగగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇచ్చారంట. లాస్ట్ టైం లాగే ఈసారి కూడా నవీన బ్యూటీ పార్లర్ విజయలక్ష్మి అక్కే ఈసారి కూడా అందరికీ మేకప్ చేస్తానని చెప్పారు. బట్ అనుకోని సిచ్యువేషన్స్ వల్ల అక్క అయితే రాలేకపోయింది అండ్ తన టీంని అయితే పంపించింది. బికాస్ 30 members కంటే మాటలు కాదు కదా. సో వాళ్ళు ఒక 6 members వచ్చారు. నేను కూడా మేకప్ ఆర్టిస్టే కాబట్టి అక్క రావట్లేదు అని నాకు ముందే తెలిసింది. సో అందుకోసమే నేను కూడా ఎర్లీగా వచ్చి నేను కూడా హెల్ప్ చేశాను అనమాట అక్కడ ఉన్న వాళ్ళతో పాటు. యాక్చువల్లీ ఏ మాట కామాటే అక్క రాకపోయినా సరే వాళ్ళ టీం అందరూ బాగా సపోర్ట్ చేశారు. ఆషాఢ మాసంలో గోరింటాకు అంటే ఫేమస్ కదా. సో ఆల్రెడీ నేను చెప్పాను కదా గోరింటాకు సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నారని. ఈ డెకరేషన్ వచ్చేసి రేణు డెకోర్స్ వాళ్ళు చేశారనమాట. ఎంత క్యూట్గా ఉందో కదా. అసలు గోరింటాకు ఈవెంట్ని కూడా ఇంత బాగా చేస్తారని, కలర్ఫుల్గా ఉంటుందని నేనైతే చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. ఎంత క్యూట్గా అనిపించిందో నాకైతే. మమతా డెకరేషన్స్ వాళ్ళు అండ్ ఇంకొక టేబుల్ మీద అసలు ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ దగ్గర నుంచి 9 months ఒక్కొక్క మంత్ ఏం జరుగుతుందో చాలా క్లియర్గా పెట్టారనమాట. అసలు చూడడానికి చాలా బాగుంది. ఒక అమ్మాయికి ఈ 9 months ఎంత ప్రీషియస్ అనేది ఈ ఒక్క టేబుల్ చూస్తే తెలిసిపోతుంది అనమాట. అంత క్యూట్గా డెకరేట్ చేశారు అండ్ చాలా నీట్గా కూడా వచ్చిందనమాట. ఫైనల్గా నేను కూడా రెడీ అవుతున్నాను అనమాట. ఎందుకనుకుంటున్నారా, కోలాటంకి ఆల్రెడీ 10 members నేమ్స్ ఇచ్చామని చెప్పాం కదా. ఆంటీ కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి శారీని ధోతి స్టైల్లో కట్టుకోమన్నారు అండ్ కొప్పు కూడా వేసుకోమన్నారు డిఫరెంట్గా కనిపించాలని. బట్ ఎలా ఉంటుందో అని అయితే టెన్షన్ పడ్డాను. పర్లేదు, నాకైతే నాట్ బ్యాడ్ అనిపించింది బట్ నేను కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా చాలా క్యూట్గా ఉన్నారు, చాలా క్యూట్గా రెడీ అయ్యారు. చూడండి ఎంత ముద్దుగా కనిపిస్తున్నారు అందరూ. మాతో కోలాటం చేయించడానికి డ్యాన్స్ మాస్టర్ అయితే వచ్చారనమాట. సో వాళ్ళతో పాటు మేము కూడా కోలాటం వేసాము అండ్ మా మున్సిపల్ చైర్మన్
నివేదిత గారు వచ్చారనమాట చీఫ్ గెస్ట్గా. సో తనకి వెల్కమ్ అయితే చేస్తున్నాం మేమందరం కలిసి. చూసారా అందరూ ఎంత ముద్దుగా ఉన్నారో, ఒకటే రకం చీరలో ఒకేలాగా రెడీ అయ్యి సొంత అక్క చెల్లెల్లా ఉన్నారు కదా చూడ్డానికి. జై వాసవి, జై వాసవి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఆర్యవైశ్య సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ త్రిశక్తి వనిత గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సామూహిక శ్రీమంతాల కార్యక్రమం చాలా మంచి ప్రోగ్రాం. ఎంతో మందికి ప్రతి ఒక్కరికి కూడా మనం పరిచయం చేసుకోవాలి, శ్రీమంతం చేసుకోవాలి, 21st చేసుకోవాలి కోరిక ఉంటుంది. కానీ వీలైన వాళ్ళందరూ చేసుకుంటారు, వీళ్ళు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళ కోరికలు నెరవేరుస్తున్నటువంటి జ్యోతకు ఫస్ట్ కంగ్రాట్స్ చెప్తున్నాను. మీ అందరి తరఫున నేను చేస్తున్నాను. చాలా మంచి ప్రోగ్రామ్ అంతా మంచిగా సక్సెస్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. మన వైశ్య మహిళలందరినీ కూడా టెంపుల్స్ తీసుకెళ్తారు. శ్రావణ మాసం రాగానే బిజీ బిజీ అవుతారు అందరూ. అందరికీ మనందరి తరఫున మరొకసారి జ్యోతకు కంగ్రాట్స్ చెప్తున్నాను. ఈ పంచాయతీ ఇచ్చిన వారందరికీ కూడా శుభాకాంక్షలు. మీరు మంచిగా పాపని డెలివరీ అయిన తర్వాత హెల్తీగా ఉండాలి, మీరు మీ పాపాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను. నాకు కొంచెం వేరే ప్రోగ్రామ్ ఉంది, కాలేజ్కి వెళ్ళాలండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో అయ్యగారు కూడా తన మంత్రాలతో అందరినీ దీవించారనమాట. సో ఆ తర్వాత వాళ్ళ టెంపుల్కి కావాల్సిన అవసరాలు ఏదున్నా జ్యోతాంటిని అడుగుతారనమాట. సో ఆంటీ ఈ త్రిశక్తి గ్రూప్ ద్వారా ఆ అవసరాలని తీరుస్తారు. ఎంతోమంది దాతలు సపోర్ట్ చేస్తారు. అలాగే బెంచెస్ అడిగారంట. సో ఈ సందర్భంగా బెంచెస్ని ఆ అయ్యగారికి ప్రజెంట్ చేశారు జ్యోతి ఆంటీ వాళ్ళు. అయ్యగారు కూడా పిలవగానే ఇలా వచ్చి అందరినీ దీవించారనేసి చిన్న శాల్వాతో అయితే సత్కారం అయితే చేశారు ఆ అయ్యగారికి. ప్రోగ్రామ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది వేదిక. ఆ వేదికని అడగగానే గత సంవత్సరం కూడా అభిమానం, ఈ సంవత్సరం కూడా అభిమానం. నెక్స్ట్ అన్నప్రసాదం. గత సంవత్సరం కూడా శ్రేష్ఠ హాస్పిటల్ వేదిక మీద ఆశ్రయ గారు వీరవాణి దంపతులు అందించారు. ఈసారి వారు కూడా అమెరికాలో ఉన్నారు సార్. ఇట్లా డేట్ ఫిక్స్ అయింది, అభిమానులు కూడా బుక్ అయింది సార్. సార్ అన్నప్రసాదం సార్ అన్న ఓకే అమ్మ వెంటనే అంగీకరిస్తారు. వాళ్ళు కూడా ఒక్క నిమిషం కూడా అసలు నాకైతే అసలు స్వర్ణపరిచి వారు ఒక మెసేజ్ పెట్టారు. మేడం నాకు ఒక 30 మందికి నిరుపేద స్త్రీలకు శ్రీమంతాలు జరుపుతున్నా, బ్లాక్ సారీ కాకుండా వేరే ఏ కలర్ అయినా పర్వాలేదు, నాకు అందజేస్తారా మేడం అన్న. వాళ్ళు కూడా వెంటనే అంగీకరించారు. అసలు ఎక్కడ కూడా నిజంగా చెప్తున్నారు, మనస్ఫూర్తిగా చెప్తున్నా ఫ్రెండ్స్, ఎక్కడ కూడా ఆలోచించలేదు. ఈ 30 మంది అమ్మాయిలకు మన గ్రూప్ 10 మంది అమ్మాయి 40 మంది కూడా నవీన బ్యూటీ పార్లర్ అఖిలేని విజయలక్ష్మి గారు కూడా ప్లీజ్ రాయని పరిస్థితుల్లో కూడా 10
ఎవరైతే ఫ్రీగా స్పాన్సర్ చేశారో అంటే లైక్ శారీస్ కానీ, వేదిక కానీ, ఫుడ్ కానీ ఇవన్నీ ఫ్రీగా స్పాన్సర్ చేసిన వాళ్ళే అనమాట. మరి వాళ్ళంతా చేస్తున్నందుకు ఆంటీ ఇలా చిన్న సాల్వా సన్మానమైనా చేయాలి కదా. సో అందుకని అలా చేసిన ప్రతి ఒక్కరిని పిలిచి ఆంటీ అయితే సన్మానం చేస్తున్నారు. ఈ సీమంతాలు ఏర్పాటు చేసాం అనగానే గ్రూప్లో అందరూ కూడా ఎంతో కొంత వాళ్ళకు తోచినంత సాయం చేశారనమాట. సో అలా సాయం చేసిన వాళ్ళందరితో కూడా అలా డెకరేషన్ చేసిన ప్లేట్స్ ఉన్నాయి కదా, అవన్నీ అయితే వాళ్ళకి ప్రజెంట్ చేస్తున్నారు. వాళ్ళతోనే ప్రజెంట్ చేయించారు ఆంటీ. ఆ గ్రీన్ కలర్ శారీస్ కట్టుకున్న వాళ్ళందరూ కూడా అంగన్వాడీ టీచర్స్ అనమాట. బికాజ్ వాళ్ళు లేకుండా 30 మంది మహిళలు ఎక్కడ మనకి దొరుకుతారు. సో వాళ్ళతో వీళ్ళని కాంటాక్ట్ అయ్యారనమాట. సో అలా సీమంతాలు అని తెలియగానే ఒక 500 మంది వరకు వచ్చారండి. సో అంతమంది కూడా ఆ అందరినీ దీవించాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అందరినీ దీవించి గాజులేసి వెళ్ళారనమాట. వచ్చిన వాళ్ళందరికీ లంచ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. శ్రీమంతాల స్పెషల్ సద్దుల భోజనం అంటారు కదా, అంటే అన్ని పొడులతో చేసిన భోజనం అయితే పెడతారనమాట. సో అందరూ మంచిగా తిన్నారనమాట. అందరినీ దీవించి వెళ్ళారు. ఆ ప్రెగ్నెంట్ లేడీస్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరూ వచ్చి ఆంటీ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. అలా రాగానే ఆంటీ అయితే సో ఎమోషనల్ అయిపోయింది. ఎందుకు అంటే ప్రోగ్రామ్ ఇంత బాగా జరిగింది, అంతమంది హ్యాపీగా ఉన్నారు అని చెప్పేసి ఆంటీ చాలా ఎమోషనల్ అయ్యారు. బట్ ప్రోగ్రామ్ మాత్రం కన్నుల విందుగా జరిగింది. అండ్ లాస్ట్ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.